జీవితంలో నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉన్నావని కాదు, జీవితంలో నువ్వు ఏ పని చేస్తున్నావని కాదు, నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకున్నావని కాదు, లైఫ్లో ఒకటే గుర్తుంచుకోనన్నా. మా నాన్నగారు నాకు చెప్పిన మాట ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది మిత్రమా. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్ నేను. మేము ఉంటున్న ప్లేస్కి స్కూల్కి కొద్దిగా దగ్గర అనమాట, హార్డ్లీ 1 కిలోమీటర్ అనమాట. మేము బై వాక్ వెళ్ళి వచ్చేవాళ్ళం అనమాట. ఎప్పుడు కూడా నా షూ యొక్క టిప్ ఉండేది కదా, ఎప్పుడు కూడా చిరిగిపోయేది అనమాట. దానికి ఒక రీజన్ ఏంటంటే, ఎప్పుడు కూడా వచ్చేటప్పుడు నేను చక్కగా వచ్చేటప్పుడు కాదు, ఆ రాళ్ళను తన్నుకోవడం, ఈ రాళ్ళను తన్నడం చేసుకుంటూ వచ్చేవాడు. రోడ్డు పైన ఏదైనా మెటీరియల్ కనిపిస్తే దాన్ని తన్నుకుంటూ ఆడుకుంటూ వచ్చేవాడిని. కాబట్టి ఎప్పుడు కూడా నా షూ యొక్క టిప్ ఎప్పుడు పాడైపోయింది అనమాట. దాన్ని స్టిచ్ కోసం ఇవ్వడానికేమో నాన్నగారు పంపించేవాళ్ళు. పంపిస్తే నేను ఏ షాప్కి అయితే వెళ్ళేవాడినో అక్కడ ఆ మోచి అంటారు కదా, చెప్పులు కుట్టే అతను, ఆ అంకల్ దగ్గర చాలా పెద్ద లైన్ ఉండేది అనమాట. ఎవరు వెళ్ళినా సరే మన షూని ఆ లైన్ లో పెట్టేయాలి. మన టర్న్ వచ్చిన తర్వాత ఆ షూ ఆయన స్టిచ్ చేసేసి మళ్ళా మన లైన్ లో పెట్టేస్తారు అనమాట. షూ డిపాజిట్ లైన్ ఒకటి, షూ రిసీవింగ్ లైన్ ఒకటి, ఇలా 2 లైన్లు ఉండేవన్నమాట. అక్కడ చెట్టు కింద చిన్న షాపు, కానీ షూ యొక్క లైన్స్ నాకు ఒక విచిత్రంగా అనిపించేది అనమాట. అది చూసి మా నాన్నగారు నాకు ఆ రోజు చెప్పిన విషయం ఏంటి తెలుసా, నాన్న, జీవితంలో నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉన్నావని కాదు, జీవితంలో నువ్వు ఏ పని చేస్తున్నావని కాదు, నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకున్నావని కాదు, లైఫ్లో ఒకటే గుర్తుంచుకోనన్నా, నువ్వు ఏ పని అయితే చేస్తావో ఆ పనిలో నువ్వు ఎంత నిష్ణాతుడు అయి ఉండాలంటే నువ్వు చేసేటట్టు ఆ పని ఇంకెవరూ చేయలేకపోవాలి. అటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. వాట్ ఎవర్ ద వర్క్ యు ఆర్ డూయింగ్, యూ షుడ్ డూ ద బెస్ట్ అనమాట. ఆ వర్క్ నీకన్నా ఇంకెవరు బాగా చేయలేకపోవాలి, అంత బాగా నువ్వు చేయగలగాలన్నమాట. ఇప్పుడు ఆ మోచి అంకల్ని చూడు, ఆయన కుట్టేది షూ. మనం ఉంటున్న ఏరియాలో ఇంకా మోచి షాపులు ఉన్నాయి, కానీ ఇంకెక్కడా ఇవ్వరు. ఆయన దగ్గరికే వస్తారు, ఆయన దగ్గరే లైన్ లో పెడతారు, ఆయన దగ్గరే వెయిట్ చేస్తారు. ఈ రోజు కాదంటే రేపు వచ్చి తీసుకెళ్తారు, రేపు కాదంటే ఎల్లుండి వచ్చి తీసుకెళ్తారు. ఆయన క్వాలిటీలో కాంప్రమైజ్ కాడు, ఆయన వర్క్ టైం టేకింగ్, ఆయన తీసుకుంటాడు. బట్ ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఎంత చక్కగా కుడతాడు అనేసి అంటే, ఆయన కుట్టేటప్పుడు కనీసం కుట్టేటప్పుడు కూడా బయటకు తెలిసేది కాదు, దానికి ఏదో ఒకటి ఉపయోగించేటోడు ఆయన. అది ఆయన తన టాలెంట్ అనమాట. అలా అనమాట. మా నాన్నగారు చెప్పిన విషయం ఏంటి తెలుసు అంటే, ఈ ప్రపంచంలో నీ ఏ పని నువ్వు ఎంచుకున్నా సరే ఆ పనికి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చి నువ్వు చేసావని అంటే, ఆ పనిలో నువ్వు ఎంత నైపుణ్యం సంపాదించాలి అని అంటే, నీకన్నా బెటర్ గా ఆ పని ఇంకెవరు చెయ్యలేకపోవాలి. అంత టాప్ క్లాస్ లో నువ్వు వర్క్ చేయగలగాలన్నమాట. సో ఫ్రెండ్స్, నేను మీతో చెప్పదలుచుకుంది ఏంటి అంటే, జీవితంలో మనం ఏ పని చేస్తున్నామని కాదు, ఏ పనిని ఎంత చక్కగా చేస్తున్నాం అనేది ముఖ్యం మిత్రమా. సో మనం ఏది చేసినా సరే, స్టూడెంట్ అయితే చదువుకుంటే కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టండి. మీరు ఒక ప్రొఫెషన్లో ఉన్నారనుకోండి, ఆ ప్రొఫెషన్లో ఎంత మీరు ఎఫర్ట్స్ పెట్టాలంటే యూ షుడ్ బి ద బెస్ట్ వన్ అనమాట. మీరు ఒక టీచర్ అనుకోండి, యూ షుడ్ బి ద బెస్ట్ టీచర్ అనమాట. అలా బ్రతకడానికి ప్రయత్నిద్దాం. సో ఆ బ్యూటీయే వేరు. మనం ఎప్పుడైతే మన పనిని మనం డెడికేటెడ్గా డివోషన్తో చేస్తామో దాంట్లో ఉన్న కిక్కే వేరు మిత్రమా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మనం ఏ పని చేసినా సరే దానిలో వీ షుడ్ బి ద బెస్ట్ వన్ అన్నది గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.